హాయ్ దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఇసుకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ. తెలుగులో చాలా రోజుల తర్వాత ఒక మంచి వెబ్ సిరీస్ చూసాననే చెప్పాలి. స్టేట్ తెలుగు వెబ్ సిరీస్ బాగుంది, నచ్చింది. కొన్ని చాలా లాగ్ అయింది, కానీ క్లైమాక్స్లో మనకి ఇంటెన్స్లో తీసుకురావడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇంకా ఈ స్టోరీ విషయానికి వస్తే, ఈ విశాఖపట్నాన్ని మొత్తాన్ని పరిపాలిస్తుంది నాయుడు అనే ఒక రాజకీయ నాయకుడు, లేకపోతే ఒక డాన్. ఆయనకి ఒక కూతురు ఉంటుంది, ఆ కూతురు పేరు భారతి. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, కాన్ఫ్లిక్ట్ అనేదే స్టోరీ. అసలు తను ఎందుకు ఒక మంచిగా ఉంటుంది, తర్వాత ఎలా తన జర్నీ ఏమైంది, ఆ తండ్రి మీద పగ తీర్చుకున్నదా లేదా అన్నదే స్టోరీ. తండ్రి మీద కూతురు రివెంజ్ అనమాట, సింపుల్గా చెప్పడానికి. కాకపోతే ఈ స్టోరీని వాళ్ళ అనుకున్న విధంగా కాకుండా చాలా నీట్గా ఎస్టాబ్లిష్మెంటే చేశారు. క్యారెక్టరైజేషన్స్ చాలా క్యారెక్టర్లు ఉంటారు, నోటెడ్ క్యారెక్టర్లు. బెనర్జీ గారు, సునీలు, తర్వాత ఇంకా నోటెడ్ క్యారెక్టర్లు చాలామంది ఉంటారు. వాళ్ళకున్న పొటెన్షియల్ వాళ్ళకి ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ స్టోరీ అంతా బాగానే ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ అండ్ సినిమాటోగ్రఫీ అస్సలు బాగాలేదనమాట. సినిమాటోగ్రఫీ బాగాలేకపోవడం వల్ల మనకి ఏదో వెలితి అనేది ఏర్పడింది. ఆ వెలితి వల్ల మనకి స్టోరీ నరేషన్ చాలా స్లోగా జరుగుతుందేమో అన్న ఫీలింగ్ వల్ల స్టోరీని మనం అర్థం చేసుకుంటూ వదిలేస్తాం అనమాట. కాకపోతే మంచి స్టోరీయే. తీసిన స్టోరీ అయితే రివెంజ్ డ్రామా అయినా, కొత్తగా చూపించినా కూడా మెయిన్ క్యారెక్టర్ అయినా ఎలమెంట్ ప్రతి క్యారెక్టర్ గ్రే క్యారెక్టర్గానే చూపించారు. ఎవరు హీరోలు ఉండరు, ఎవరు విలన్లు ఉండరు. హీరో అనుకున్న క్యారెక్టర్ విలన్ అయిపోతాడు, విలన్ అనుకున్న క్యారెక్టర్ హీరో అయిపోతాడు అనమాట. ఇది రియాలిటీ ఎలా ఉన్నదో అలా చూపించడం వల్ల నాకు నచ్చింది పర్సనల్గా, స్టోరీ పరంగా. కాకపోతే అది చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో లాంగ్ జర్నీ అనిపించింది అనమాట. వాళ్ళు ఎంచుకున్న కథ ఏదైతే ఉందో అది మంచి కథ. సీజన్ 2 వస్తుంది, రెంట్ ఇచ్చారు. ఒక మేజర్ క్లిఫ్ హ్యాంగర్ కూడా వదిలేరు. కాబట్టి సీజన్ 2లో ఇలాంటివన్నీ జరగకుండా తీసుకుంటే బాగున్నాయేమో నేను అనుకుంటున్నాను. అలా తీసుకొని వెల్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకా సీజన్ 2 కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం, సీజన్ 2 రావాలని కోరుకుందాం అనమాట. అయితే ఇక్కడ క్యారెక్టర్లో ఎవరైతే యాక్ట్ చేశారో క్యారెక్టరైజేషన్స్, మెయిన్ క్యారెక్టర్ సునీల్ కానీ, తర్వాత నరేష్ అగస్త్య కానీ, ఐశ్వర్య రాజేష్ కానీ, సముద్రకని కానీ, వాళ్ళకున్న రోల్స్ ఏదైతే ఉన్నాయో హైలైట్గా యాక్ట్. సముద్రకని క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే కొంచెం ఓవర్ బిల్డప్లా అనిపించింది, అంతే. అంత తప్పించి మిగిలిన క్యారెక్టర్లు కూడా వాళ్ళకున్న రోల్స్ ప్రకారం వాళ్ళు బాగానే చేశారు. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకా ఈ స్టోరీ నెరేషన్లో కానీ, కాస్ట్యూమ్స్లో కానీ కొంచెం ఎక్కడా ప్రాబ్లం లేకుండా ఉంది. వాళ్ళు ఎంచుకున్న థీమ్ కూడా బాగానే ఉంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక దగ్గర హై ఇచ్చే వరల్డ్ రావాలి, లేకపోతే లో రావాలి. అసలు సైలెంట్ అయిపోద్ది స్టోరీ అంతా. ఇక్కడ మేజర్ మైనస్ అయిందని నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే ఇక్కడే దగ్గర స్టోరీలోని మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక రన్ అవుతుంటే మనకి స్టోరీ యొక్క మర్చిపోతాం అనమాట, ఈ స్టోరీ ఇలాగా అని. దానిలో జాగ్రత్త తీసుకుని సీజన్ 2లో రెక్టిఫై చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ డైరెక్టర్ పేరు గ్యారీబా. ఈయన ఎవరు, గూఢచారి, స్పై మూవీస్కి ఎడిటర్ కింద వర్క్ చేశారు. అయినా కూడా ఈ మూవీ ఎడిటింగ్లో కూడా కొంచెం లోపాలు ఉన్నాయి, కానీ చాలా తక్కువ ఉన్నాయని నాకు అనిపించింది అనమాట. దాన్ని రెక్టిఫై చేసుకుంటే బాగున్నాయని నా అభిప్రాయం. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగు 2.75 out of 5. This is Nagendra from ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో త్వరలో వస్తుంది, మీరందరూ చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్ వచ్చేటట్టు నన్ను ఆదరించమని కోరుకుంటున్నాను.